హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారా? నేను ఈ రోజు నుంచి అయితే 2 డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బాబుతో కొంచెం కష్టంగా ఉంది. అంటే ఈవేళ అప్లోడ్ చేశానంటే వీడియో మళ్ళీ ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొంచెం లేట్గా చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి కదండి, అది కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే టైం వచ్చేసి లేట్ అవుతుంది కదా, బాబుతో కూడా కూర్చుని నాకు కూడా టైం అయితే సరిపోవట్లేదు, అందుకనే సారీ ఏమనుకోవద్దు. అండ్ నేను ఈవేళ ఏ టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నానంటే నా 7th మంత్ స్కానింగ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్కానింగ్ సెంటర్ గురించి అయితే నేను పర్టికులర్గా ఈవేళ ఫైండ్ అవుట్ చేశాను. నేను అంటే ఆడే ఫైండ్ అవుట్ చేసాం, కానీ ఆడే ఉన్న సిచ్యువేషన్లో అయితే మేము డాక్టర్ని అయితే అడగలేకపోయాము. ఈ మొత్తం టోటల్ స్కానింగ్లో అయితే ఒక మిస్టేక్ అయితే జరిగింది. మిస్టేక్ అయితే రాశారు ఇందులో. ఆ మిస్టేక్ ఏంటో నేను ఇప్పుడు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను మిస్టేక్ అయితే నేను మీకు చెప్తాను. మీరు ఫైండ్ అవుట్ చేయగలిగారా లేదా అనేది మీరైతే చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఇప్పటికీ కూడా, అక్క 5th మంత్లో నీ సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉంది అని. అంటే ఆ వీడియో కాకుండా డిఫరెంట్ వీడియోస్కి అయితే కామెంట్ చేస్తున్నారు. నా సర్విక్స్ లెంత్ 5th మంత్ స్కానింగ్ టైంకి నా డాక్టర్ దగ్గర అయితే 2.8 ఉందండి. కానీ మేమైతే భయపడైతే స్టిచ్ తప్పక వేయించుకున్నాము. కానీ నాకు నా మైండ్లో అనిపించి తర్వాత స్టిచ్ వేయించుకున్న 1 వీక్ తర్వాత నేనైతే ఇంకొక ఈ డాక్టర్దే స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట అయితే చేయించుకున్నాను మెడ్ప్లస్లో. అక్కడ చూసేటప్పటికి 3.4 అని అయితే చెప్పారు. చెప్పిన తర్వాత అదేంటి సర్వికల్ స్టిచ్ వేశారు కదా అని చెప్పాను, కొంచెం 2.8 ఉంది కదా అని. సో అప్పుడైతే చూసి ఒక్కొక్కరు తీసిన స్కాన్ ఒక్కొక్కలా ఉంటుందమ్మా అని చెప్పారు. సో ఏంటంటే సర్విక్స్ లెంత్ మరీ తక్కువ ఉండి, అంటే ముందు ఎక్కువ ఉండి మరీ తక్కువ చూపిస్తే కనుక స్కానింగ్ సెంటర్ నా ఒపీనియన్లో మాత్రం నేను సెకండ్ ఒపీనియన్ వెళ్ళమని చెప్తున్నాను అనమాట నా వ్యూయర్స్కి. అండ్ 2-3 అయితే వెళ్ళి సర్విక్స్ ఇలా స్టిచ్ అవసరం లేదమ్మా అని చెప్పారు. రెస్ట్ తీసుకోండి చాలా అన్నారు అక్క అని చెప్పి నాకైతే మెసేజ్ చేశారు. ఈ స్టోరీ అంతా నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఏంటంటే కనుక నా ప్రెగ్నెన్సీ ప్లేలిస్ట్కి అయితే వెళ్ళేసి చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియోనైతే ఈ స్కానింగ్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, 7th మంత్లో నేను మూమెంట్స్ అవి లేవని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కంగారు పడి. డాక్టర్ అది చేసి ఇది చేసి ఇంకేది అవ్వకపోతే నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో అని చెప్పారని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ స్కానింగ్ టెస్ట్ అండి ఇదైతే నేను ఎప్పుడు నేను స్కానింగ్ చేసే సెంటర్లో చేయించుకునే సెంటర్లో అయితే డాక్టర్ అయితే అవైలబుల్ లేరు, ఆఫ్టర్ 6:30 ఉంటారని చెప్పారు. సో ఇదైతే నేను ఏ టైంకి చేయించుకున్నానంటే నియర్లీ 2:33 ఆ టైంకి అయితే నేను చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్కానింగ్లో ఫైండింగ్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూసేద్దాం. స్కానింగ్ వచ్చేసేటప్పటికి చూసారా ఫైండింగ్స్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సింగిల్ లైఫ్ ఫీటస్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ అని రాశాడు. బ్రీచ్ పొజిషన్లో అయితే బేబీ ఉంది అని చెప్పారనమాట ఇక్కడ. అండ్ ప్లెజెంట్ ఐస్ అప్పర్ పోస్టీరియర్ సెగ్మెంట్ చెప్పాను కదా, నాకు ఎప్పుడు ప్రెజెంట్ అనేది పోస్టీరియర్లోనే ఉందండి, అప్పర్ పోస్టీరియర్లోనే ఉందన్నమాట. లైకర్ అనేది నాకు 17 సెంటీమీటర్స్ అయితే ఉంది, ఎడక్వేట్ అని రాశారు. అండ్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడం అనమాట. సర్విక్స్ లెంత్ వచ్చేసేటప్పటికి ఇక్కడికైతే 3 సెంటీమీటర్స్ అని చూపించారు. నేను సర్వికల్ స్టిచ్ అయితే 5th మంత్ స్టార్టింగ్లో వేయించుకున్నాను, అరౌండ్ 16th వీక్లో. అప్పుడైతే 2.8 ఉందని రాశారు సారీ. ఇప్పుడు చూసారా 3 సెంటీమీటర్స్ ఉందని అయితే మెన్షన్ చేశారు. అండ్ బయోమెట్రీ ఇవి తెలుసు కదా మీకు, బీపీడి, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్. ఇది నేను ఫస్ట్ ఎన్టీ స్కాన్ టైంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ అయితే కంపేర్ చేసుకోండి. అండ్ వచ్చేసేటప్పటికి అరౌండ్ 28 to 30 వీక్స్ బేబీకి ఉన్నంతగా ఉందన్నమాట. నాకు వచ్చేసేటప్పటికి అప్పుడు 30 వీక్స్ అనుకుంటా. అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేటప్పటికి 150 ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసారా వెయిట్ వచ్చేసేటప్పటికి 1247, అంటే నియర్లీ కేజీ-పావు ఉన్నట్టు బేబీ. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జెస్టేషనల్ ఏజ్ 28 వీక్స్ అండ్ 6 డేస్ ఉంది. ఇది ప్రజెంట్ బేబీ బట్టి చూస్తే, అండ్ పీరియడ్స్ బట్టి చూస్తే కనుక 29 వీక్స్ 0 డేస్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి చూసారా నాకు ఓన్లీ 2 డేస్ 1 డే డిఫర్ అయితే చూపిస్తున్నారనమాట. నాకు అసలు యాక్చువల్గా మీకు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫాలో అయితే తెలుస్తుంది. నాకు
ఫీటస్ ఏజ్కి నా పీరియడ్స్ బట్టి చూస్తుంటే నియర్లీ 2 to 3 వీక్స్ తేడా అయితే చూపించాలి. బట్ ఈ స్కానింగ్ సెంటర్ వాళ్ళు స్కాన్ చేసేటప్పటికి ఓన్లీ 1 డే తేడా అని అయితే చూపించారు. ఇక్కడైతే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఇదైతే యూట్రస్ బ్లడ్ ఫ్లో గురించి అయితే చెప్తున్నారండి. ఇక్కడ ఇవైతే మనకు అర్థం కావు, బట్ ఏంటంటే అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంప్రెషన్ చెప్పేశారు. ఇక్కడ సింగిల్ లైఫ్ ఇంట్రాయూట్రన్ ఫీటస్ అండ్ సిఫాలిక్ ప్రెజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ విత్ 28 weeks 6 days గెస్టేషనల్ ఏజ్. నెక్స్ట్ నో యూట్రోప్లెజెంటల్ ఆర్ ఫీటోప్లెజెంటల్ ఇన్సఫిషియన్సీ. అండ్ చిన్నోడి ఇమేజెస్ అయితే ఇలా చూపించారండి. బట్ ఏంటంటే అంత ఇమేజెస్లో ఇంతకు ముందు అయితే నేను మీకు పార్ట్స్ అయితే చూపించేదాన్ని కదా, ఇదైతే అంత క్లారిటీగా కనిపించలేదు కాబట్టి ఇంకా మీకు చూపించిన అర్థం కాదు. సో ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మీరు నాకైతే కామెంట్ చేయండి. చీటింగ్ చేసి వీడియో చూసేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయకండి. ఇదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి నేను పెడుతున్న ఒక టెస్ట్ అనమాట. వీడియోని చూసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి, ఓకేనా? వీడియోని చూడకుండా మిడిల్ వరకు ఇక్కడ వరకు చూసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో ఇప్పుడైతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫైండింగ్ వచ్చేసేటప్పటికి ఫస్ట్ స్టార్టింగ్లో బ్రీచ్ ప్రెజెంటేషన్ అని రాశారు, ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంప్రెషన్కి వచ్చేటప్పటికి సిఫాలిక్ ప్రెజెంటేషన్ అని చెప్పి రాశారు. నాకేమి పొద్దున్న స్కాన్ తీస్తే సాయంత్రం జరిగింది అయితే కాదండి, ఇది జస్ట్ విత్ ఇన్ 30 seconds కంప్లీట్ అయిపోయిన స్కాన్ ఇది. చూసారా ఎలా ఉంటున్నారో బయట. అంటే నేను ఏ స్కానింగ్ సెంటర్ వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు నచ్చింది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది డాక్టర్ మిస్టేక్ అని అయితే నేను చెప్పను, ఏమో మరి నేను అప్పుడు కూడా క్లారిటీగా వినలేదు. ఇది టైప్ చేస్తున్న వాళ్ళ మిస్టేకో లేకపోతే డాక్టర్ మిస్టేక్ అయితే ఖచ్చితంగా అయి ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అయితే ఫాలో అయిపోతారు కదా, ఆ టెంప్లెట్లో ఆల్రెడీ ముందున్న పేషెంట్తో ఎవరిదో అరేంజ్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుందేమో. అలా కాకుండా జస్ట్ అక్కడ రాయాల్సిన చోట నేమ్ ఖాళీ అయితే వదిలేసి నెక్స్ట్ అయితే ఫిల్ చేస్తే బాగుండేదేమో. దీన్ని బట్టి చూస్తుంటే చూడండి ఎలా రాశారో. అండ్ ఏంటంటే నాకు ఈ టైంకి వచ్చేటప్పటికి బేబీకి కార్డ్ అయితే చుట్టుకుని ఉంది తలకి, అది కూడా ఈ స్కాన్లో అయితే నాకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇలా అయితే కొన్ని వాల్యూస్ సగం ఎంటర్ చేస్తున్నారండి. అండ్ నా దాంట్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే సర్విక్స్ లెంత్లో కూడా నాకు అలాగే జరిగిందేమో అని చెప్పి నాకు చిన్నది ఉండిపోయింది. సరే స్టిచ్ అయితే వేయించేసుకున్నాను, డెలివరీ అయితే బాగానే అయింది, కానీ నాకు అదొక రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోయింది అనమాట, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదా అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా చూసారా 3 centimeters అని చెప్పి మెన్షన్ చేశారు. యాజ్ ఎ సెడ్ సర్విక్స్ లెంత్ అనేది పెరగదు, మెయింటైన్ అయితే అవుతుంది. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, సర్విక్స్ లెంత్ పెరుగుతుందా అక్క, ఎలా పెరుగుతుంది చెప్పండి అని చెప్పి. అదేం పెరగదండి. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఉమ్మ నీరు ఎలా పెరుగుతుంది అక్క అని చెప్పి. ఉమ్మ నీరు తగ్గడం అనేది నాకు తెలిసి డీహైడ్రేట్ ఎక్కువ అవ్వడం వల్ల తగ్గుతుంది అని చెప్పి నాకైతే, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాక్టర్ అయితే చెప్పారు. అండ్ నాకు ఎక్సెసివ్ ఆఫ్ వైఖరి ఉండేదన్నమాట, ఉమ్మ నీరు ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఉమ్మనీరు పెరగడానికి కూడా ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తారనుకుంటా. అండ్ లాస్ట్ వీక్స్కి వచ్చేటప్పటికి ఉమ్మనీరు పెరగడానికి ఎటువంటి ట్యాబ్లెట్స్ అయితే డాక్టర్స్ ఎక్కువ సజెస్ట్ చేయరు అని అనుకుంటున్నాను. అండ్ ఎటువంటి తేడా ఉన్నా సరే ప్రెగ్నెంట్ లేడీస్ లాస్ట్ వీక్స్ అంటే అరౌండ్ 8th month to 9th month వచ్చేటప్పటికి ఇంట్లో అయితే చెప్పి డాక్టర్ అవైలబిలిటీ 24/7 అవైలబుల్గా ఉండే డాక్టర్ని అయితే హాస్పిటల్ని అయితే మీరైతే చూస్ చేసుకోండి. ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు 5th month వచ్చినా సరే నాకు ఇంకా మూమెంట్స్ తెలియట్లేదు, 6th month స్టార్టింగ్ వచ్చిన మూమెంట్స్ తెలియట్లేదు అని అంటున్నారు. మూమెంట్స్ అనేవి మన బాడీ బట్టి కూడా ఉంటుందండి. మన బాడీ కొంచెం బుజ్జిగా ఉండి కొంచెం తెలియడానికి అయితే టైం పట్టచ్చు. అండ్ కొంతమందికి అయితే 6th month స్టార్టింగ్ అలా అయితే తెలుస్తూ ఉంటుంది. అందరికీ 5th month తెలియాలని అయితే రూల్ లేదండి. సో ఏంటంటే వెయిట్ చేయండి. మరీ మీకు అంతగా డౌట్గా ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అయితే మీరు అడగండి, ఎందుకు మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్పి. వాళ్ళు ఇంటర్నల్ స్కాన్ అయితే చేసి మనకు చెప్తారు. బేబీ పొజిషన్ ఏమైనా అటు తిరిగి ఉందా, లేకపోతే మూమెంట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పి డాక్టర్ అయితే చూసి చెప్తారు. అండ్ వన్స్ మూమెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం నేను చెప్పాను కదా, ఎప్పటికప్పుడు మూమెంట్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళని అడగమని చెప్పండి, లేకపోతే హస్బెండ్ ఉంటారు కదా, హస్బెండ్ని అడగమని చెప్పండి. బేబీ మూవ్ అయిందా
అని చెప్పి. నాకు వచ్చేటప్పటికి అమ్మ అండ్ మా హస్బెండ్ అయితే అడిగేవారు బేబీ మూవ్ అయిందా అని చెప్పి. మనం కూడా చిరాకు పడకుండా అయితే ఆన్సర్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం ఒకవేళ మర్చిపోయినా సరే వాళ్ళకి గుర్తుంటుంది ఎప్పుడు లాస్ట్ మూమెంట్ ఎప్పుడు ఉంది బేబీ అని చెప్పి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. అండ్ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటేనండి, హార్ట్ రేట్ ఇంతుంటే అమ్మాయా ఇంతుంటే అబ్బాయా అని చెప్పి. నేను ఆల్రెడీ 8th మంత్ ప్రెగ్నెన్సీ వీడియోలో అయితే చేశాను. హార్ట్ రేట్ అనేది మన మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. మనం బాధపడితే లోపల బేబీ కూడా బాధపడుతుంది. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా బేబీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో బేబీ హార్ట్ రేట్ అనేది లిటరలీ సగం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అదైతే కాదండి, అదైతే తప్పు. హార్ట్ రేట్ అనేది అమ్మాయి అయితే ఇంత అబ్బాయి అయితే ఇంత అని చెప్పి సైంటిఫిక్గా అయితే ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే, తుమ్మినా దగ్గినా సర్వైకల్ స్టిచ్ ఊడిపోతుందా అని చెప్పి. ఊడిపోదండి, కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా ఎలా ఉంటుందంటే ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది కదా, ఎలాస్టిక్ ఇలా గట్టిగా ఒకటి ఎలాస్టిక్ పట్టించినప్పుడు పైన ప్రెషర్ ఉంటే దీని ప్రెషర్ అనేది సర్వైకల్ స్టిచ్ మీద అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది నాకు ఎలా తెలిసిందంటే చెప్పాను కదా, నేను 9th మంత్లో అయితే డ్యూ టు సమ్ రీజన్స్ నేను కాకినాడకి అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. డెలివరీ నాకు కాకినాడలో అయితే జరిగింది, అమ్మ దగ్గర జరిగింది డెలివరీ. సో అలాంటి రీజన్ అప్పుడు నేను చెప్పాను కదా, ట్రైన్ జర్నీ చేసినప్పుడు నాకైతే సర్వైకల్ స్టిచ్ అయితే టైట్ అయిపోయిందండి. అది ఫస్ట్లో నాకైతే తెలియలేదు ఎక్కడ తేడా వచ్చింది అని చెప్పి. ఆ స్టిచ్ అనేది అక్కడ చాలా టైట్ అయిపోయింది. దానివల్ల నాకు ఎమర్జెన్సీ C-సెక్షన్ అయితే జరిగింది. సో ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల మనకే ఇబ్బంది, అంతేగాని స్టిచ్ ఊడిపోయి డెలివరీ అయిపోవడం మాత్రం జరగదు. అండ్ చాలామంది మైండ్లో ఏమనుకుంటారంటే సర్వైకల్ స్టిచ్ ఉంటే పెయిన్స్ రావు, డెలివరీ అవ్వదు అనుకుంటారు. ఇది జస్ట్ మీ ఫీలింగ్ అంతే. సర్వైకల్ స్టిచ్ వేసుకుని 6th మంత్లో పెయిన్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నాయండి. బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సర్వైకల్ స్టిచ్ వేశారు కదా అని చెప్పి మనకి నచ్చినట్టు మనము ఉండకూడదు. అండ్ మన కేర్ అయితే మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ చాలామంది ఇంకొకటి అడుగుతున్నారు, నాకు సర్వైకల్ స్టిచ్చే వేశారు కదక్క, ఇంకా అయితే నాకు సిజరిన్నే, ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదు కదా, మీకు నార్మల్ డెలివరీ అవ్వలేదు కదా అని చెప్పి. నా కేసు అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సర్వైకల్ స్టిచ్ని అయితే 36 to 38 వీక్స్ వరకు అయితే ఉంచుతారు మనకి. ఆ తర్వాత అయితే రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన డాక్టర్ ఏం చెప్తారంటే, రిమూవ్ చేసిన 2 to 10 days లేకపోతే 2 weeks లోపల అయితే ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చు అని చెప్తారు. అలానే ఉండదు. సర్వైకల్ స్టిచ్ వేసిన వాళ్ళకి చాలా మందికి నార్మల్ డెలివరీ అయ్యింది. మీరైతే భయపడకండి. అండ్ నార్మల్ డెలివరీ కూడా ఈజీ అని ఎవరు ఫీల్ అవ్వకండి. రెండు కష్టమే. నా ముందు వీడియోస్లో అయితే మీరు చూస్తారు, నార్మల్ వర్సెస్ C-సెక్షన్ డెలివరీ అని చెప్పి వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చాలామంది డెలివరీ బ్యాగ్ వీడియో అయితే చేయమంటున్నారండి. డెలివరీ బ్యాగ్ వీడియో నా టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడైతే నేనైతే రికార్డ్ చేయలేదు. బట్ ఏమేమి పెట్టుకున్నానో అయితే నేను అన్ని నోట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా డెలివరీకి దగ్గర పడ్డోళ్ళకి ఈ వ్లాగ్ అయితే ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక నేనైతే ఓరల్గా అయితే నేను చెప్తాను, నోట్తో అయితే చెప్పేస్తాను అనమాట. అంతేగాని నా దగ్గర అయితే వీడియోస్ అయితే ఏం లేవండి, నేను రికార్డ్ చేయలేదు కాబట్టి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ఇది చాలా కామెడీగా ఉందండి ఈ క్వశ్చన్, నిజంగా చెప్తున్నా. ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారా ఈ టైంలో అని అనిపించేలా ఉందన్నమాట. ప్రెగ్నెన్సీలో డైట్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎక్కువ అవుతున్నాం అక్క, డైట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీలో డైట్ చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్తే తిడతారు పెద్దోళ్ళు. ప్రెగ్నెన్సీలో డైట్ ఎవరు చేయరండి. అవేవో సామెతలు కూడా ఉంటాయి. అది కొంచెం ఎప్పుడు తినవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ టైంలోనే తెచ్చుకుని తింటారంట. సో ప్రెగ్నెన్సీలో డైట్ రిస్ట్రిక్షన్ అనేది అయితే పెట్టుకోకండి. నేను ఇప్పటి వరకు చూసిన వీడియోల్లో అయితే నేను ఏం చెప్పుకుంటానంటే, ఏదో నాన్ వెజ్ కొంచెం ఇన్ఫెక్షన్స్ వల్ల కొంచెం అవాయిడ్ చేయండి, అండ్ షుగర్ని అయితే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్తున్నానే తప్పించి ఇది తినకండి, అది తినకండి, ఇంత తినకండి, అంత తినకండి అయితే నేను అసలు ఏ వీడియోలోనూ చెప్పలేదు, చెప్పను కూడా. ఇదే మన టైము, ఈ 9 months మన టైము. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకోండి. హస్బెండ్, మదర్, మన కజిన్స్ వీళ్ళందరినీ అయితే యూటిలైజ్ చేసుకోండి. మంచిగా మీకు ఏం కావాలంటే ఆ ఫుడ్ అయితే తెప్పించుకోండి, మంచిగా తినండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, బేబీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ టైం అయితే మళ్ళీ రాదు. ఇలాంటి డైట్, ఫుడ్ రిస్ట్రిక్షన్ ఇలాంటివన్నీ, ఈ పదాలని పక్కన పాడేసి కొంచెం రియాలిటీలోకి వచ్చి
మీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, చాలామంది అయితే ఇంకా 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 ఇంత చెప్పినా ఇంకా ఇంకా కంగారు పడిపోతున్నారు. 7th మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది, నాకు డెలివరీ అయిపోతుందా అని చెప్పి. అది జస్ట్ డాక్టర్స్ మనకి ధైర్యం చెప్పడానికి. అండ్ ఏంటంటే వాళ్ళు డెలివరీ అయిపోతుంది అన్న మీనింగ్తో చెప్పరండి. నాకు కూడా చెప్పారు లిటరల్లీ 7th మంత్ ఇలా రాగానే, జాహ్నవి ఇప్పటి నుంచి నీకు ఉమ్మనీరు లీక్ అవుతున్నట్టు అనిపించినా, చిన్నిగా పెయిన్స్ వచ్చినా, లేకపోతే బేబీ మూవ్ అవ్వట్లేదు అని నీకు అనిపించినా, ఈ 3 రీజన్స్లో ఏ ఒక్క రీజన్ నీకు తెలిసినా అయితే హాస్పిటల్కి వచ్చేయమ్మా అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే 7th మంత్లో నీకు డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, నాకు కనిపించాయమ్మా జాహ్నవి అని అయితే కాదండి. జస్ట్ ఏంటంటే మనకి ఇంటిమేషన్గా చెప్పడం అనమాట. మన ఇంట్లో పెద్దోళ్ళు మనకి చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు. సో ఏంటంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అండ్ మనకొచ్చేసి మనం చదువుకున్నా సరే ఒక్కొక్కసారి మూమెంట్స్ అనేవి మనం కూడా రీకాల్ చేసుకోకపోయి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్తో చాలామంది చాలా విధాలుగా కొంచెం సఫర్ అయిన వాళ్ళు అయితే ఉంటారండి. అందుకని చెప్పి డాక్టర్ ఆ ఒక్క రీజన్తో మాత్రం ఇంత బాగా చెప్తే మనకి వీళ్ళు కొంచెం బ్రెయిన్కి తీసుకుని ఏ చిన్నదైనా సరే లటక్కని ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చేస్తారు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో అంటారే తప్పించి డాక్టర్ ఇలా అన్నారు సో డెలివరీ అయిపోతుందా, నాకు కంగారుగా ఉంది అని చెప్పి మీరైతే టెన్షన్ పెట్టుకోవద్దు. అది జస్ట్ ఇంటిమేషన్ వరకు మాత్రమే. అండ్ నా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే 36th వీక్ తర్వాత పుట్టిన బేబీస్ అందరూ కరెక్ట్గా పుట్టినట్టండి. అంటే ప్రీటర్మ్ బర్త్ కింద రాదు, అది కరెక్ట్గా పుట్టినట్టు అనమాట. రుద్రాంశ్ వచ్చేటప్పటికి 35 వీక్స్ 4 డేస్కి అయితే పుట్టాడు వాడు. సో అది కొంచెం మరీ ప్రీటర్మ్ కింద రాదు, కానీ జస్ట్ కొంచెం ప్రీటర్మ్ కింద అవుతుంది. అండ్ కొంచెం అయితే తనకి బ్రీతింగ్ ఇష్యూ అయితే వచ్చింది. దానికోసం మళ్ళీ మేము రెయిన్బోలో అయితే అడ్మిట్ చేసాము. అదొక పెద్ద చరిత్రలేండి, అదన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఏంటంటే మీరు చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, అక్క నాకు ఈ ఇంజెక్షన్ ఇచ్చారా నీకు, నాకైతే ఈ ఇంజెక్షన్ ఇచ్చారు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అని. 8th మంత్లో 7th మంత్లో కనుక ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని డాక్టర్కి అనిపించిన వెంటనే లంగ్స్ అనేవి బేబీస్కి ఫామ్ అవ్వవండి సరిగ్గా. ఇంకా 9th మంత్ స్టార్టింగ్లో అయితే ఫామ్ అవుతాయంట. సో ఏంటంటే ముందుగా కొంచెం లంగ్స్ ఫామ్ అవ్వడానికి అయితే 2 ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ 2 ఇంజెక్షన్స్ నేమ్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ 35 రూపీస్ ఉంటుంది. 2 ఇంజెక్షన్స్ అయితే 2 days అయితే ఇస్తారు, సేమ్ టైంలో అయితే ఇస్తారు. అది నాకు కూడా ఇచ్చారు 8th మంత్లో. అండ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కదా అని చెప్పి 2 daysలో డెలివరీ అయిపోద్దని మీనింగ్ అయితే కాదు. ఒకవేళ డెలివరీ అయ్యేటట్టు అయితే ఆ ఇంజెక్షన్స్ కాపాడతాయని మాత్రమే ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు. అండ్ నాకు కూడా 9th మంత్ 2nd వీక్లో అయితే డెలివరీ అయ్యింది. 8th మంత్లో అయితే నాకు డెలివరీ అవ్వలేదు. నాకు 8th మంత్ స్టార్టింగ్ వీక్లో అయితే అది ఇచ్చారు. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే నాకు డెలివరీ అయిపోతుందని అయితే కంగారు పెట్టేసుకుని ఇంట్లో వాళ్ళని కూడా కంగారు పెట్టేయకండి. అంతా నిదానంగా ఉండండి. దాని అంటది అదే మొత్తం అంతా సర్దుకుంటుంది. ఓకేనా? సో ఇంకా నా వీడియోస్లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ నా రిప్లై కనుక మీకు రాకపోతే అండ్ పర్సనల్లీ ఏదైనా అడగాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయి నాకు టెక్స్ట్ చేసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అంతవరకు బాయ్.